తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు విజయ సంకల్పం తీసుకురావాలన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తాను పుట్టిన జిల్లా నల్గొండ కావడంతో అక్కడే తొలి పర్యటన చేయాలనుకున్నానని, పార్టీ కూడా అందుకు అనుమతించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చౌటుప్పల్కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో స్వర్ణయుగం తెస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో మాత్రమే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడుతోంది. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని రామచంద్రరావు అన్నారు. నా మొట్టమొదటి ఒక పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టి ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి కాబట్టి మీరు పర్యటన నల్గొండ నుంచి మొదలుపెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది. ఈరోజు వందలాది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి తెలంగాణలో అనేటువంటి ఎదురు ఏది ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇక్కడ స్పష్టమవుతా ఉంది. నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో ఇదే మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాలి అనేటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది. వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో